ఉన్నటువంటి గలిబిలి, క్రైస్తవులకు బయట నుంచి వస్తున్నటువంటి దాడితో పాటు లోపలి నుంచి వస్తున్నటువంటి దాడి మేక వన్య పులుల కారణంగా ఉంది. నేను క్రైస్తవుణ్ణే అని చెప్పుకునే బోధకుల కారణంగా ఉంది. ఒక ఆయన లైట్లు పెట్టుకుని పెద్ద పెద్ద కోట్లు వేసుకొని వస్తాడు, నూనె బుడీలు అమ్ముతాడు. పెద్ద పెద్ద కోట్లు వేసుకొని వస్తాడు, సాపలు అమ్ముతాడు. పెద్ద పెద్ద మీటింగులు పెడతాడు, ఏమమ్ముతాడు? కర్చీపులు అమ్ముతాడు. ఇది క్రైస్తవ సంఘానికి పట్టినటువంటి భయంకరమైన చెదలు. ఈ చెదలకు ఆహా అని చెప్పి చప్పట్లు కొట్టి ముష్టేసినట్లు కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు నువ్వు అది కాదేయాల్సింది, నువ్వు ఇప్పుడు ఇస్తే నీ బ్యాంక్ అకౌంట్లో ఇంత పడతాయి అంటే ఇట్లా తీసేసే వాళ్ళు కూడా ఉన్నారు. పవిత్రత చూడం, ప్రేమ చూడం, విశ్వాసము చూడం, విశ్వాసులకు మాదిరికరమైన జీవితం ఉందా లేదా చూడం. కానీ గొర్రెలు వెంటబడినట్లుగా క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేసే వారి వెనక పడిపోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, జాగ్రత్తగా ఆలోచించాలి. కేవలము జీవనం మాత్రమే కాదు, కానీ వారి బోధ యందు కూడా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజుల్లో నెహుష్టాన్లు బయలుదేరారు. ఈ రోజుల్లో అన్యాగ్ని ఒకటి బయలుదేరింది. ఒకసారి చూస్తారా? లేవీకాండము 10వ అధ్యాయము. లేవీకాండము 10వ అధ్యాయము. ఎవరైనా తీసిన వాళ్ళు మీరు చదివిన. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ ప్రపంచమా, అన్నగారు తెలియచేసినట్లుగానే క్రైస్తవుల నుండి క్రైస్తవేతరుల నుండి కూడా దాడి జరుగుతుందని, కావున దైవ సేవకులు ఈ విధంగా ఉండాలని తెలియచేశారు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీకుము, కానీ మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలని తెలియపరిచారు. నాకు వినపడదేమో, బహుశా నేనే చదువుతాను. లేవీకాండము 10వ అధ్యాయము. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇది ఏం జరుగుతోందంటే, ఇక్కడ క్రైస్తవ సంఘములో ఆరాధన పద్ధతులలో, లేకపోతే క్రీస్తుకు ఎలాంటి ఆరాధన సమర్పించాలి, క్రీస్తుకు ఎలాంటి ఆరాధనను మనం ఇవ్వాలి అన్నటువంటి, లేకపోతే మహాదేవుడైనటువంటి క్రీస్తు, ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నటువంటి క్రీస్తు, ఏ క్రీస్తు అయితే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చాడో ఆ క్రీస్తుకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఆ క్రీస్తు ఏ ధూపమునైతే వేయటానికి అనుమతించాడో ఆ ధూపము కాకుండా తమ తండ్రి అయినటువంటి అహరోను చిన్నప్పటి నుంచి బహుశా వారికి నేర్పించాడు. ప్రభువు చెప్పాడు, బలిపీఠము దగ్గర ఉన్నటువంటి ఆ ధూపాన్ని తీసుకుని, ఆ అగ్నిని తీసుకుని మీరు వేసే ధూపార్తిలో అదే అగ్ని ఉండాలి, అంతేకాని అరువు తెచ్చుకున్నటువంటి అగ్ని ఉండకూడదు, అన్యుల చేత ఉన్నటువంటి అగ్ని ఉండకూడదు అని చెప్పినప్పటికీ లక్ష్య పెట్టకుండా వారి జీవితంలో త్రాగుబోతులై, జాగ్రత్తగా వినాలి, త్రాగుబోతులై అంటే వారి జీవితంలో ఏమైంది? సాక్షి జీవితం లేనటువంటి జీవితం, సాక్ష్యం కోల్పోయినటువంటి జీవితం, పవిత్రత లేనటువంటి జీవితం, పరిశుద్ధత లేనటువంటి జీవితం, ప్రేమను కోల్పోయిన జీవితం, నమ్మకాన్ని లేకపోతే విశ్వాసాన్ని కోల్పోయిన జీవితం. ఆ జీవితం కారణంగా అన్య అగ్నిని, యెహోవా దేవుడు అనుమతించినటువంటి అగ్నిని తీసుకుని వచ్చి ధూపార్తి వేయటానికి బయలుదేరారు. మేము సేవ చేస్తామహో అని బయలుదేరారు. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని దహించి వేసింది. కాళ్ళు పట్టుకుని ఈడ్చి బయట పారేయండి అని మోషే సెలవిస్తాడు. మీరు ఏడవటానికి కేవలము తన అహరోను ఇంటి వారికి మాత్రమే అనుమతిచ్చి మిగిలిన వాళ్లకు పాలెములో వాళ్ళిద్దరిని తీసి బయట పారేయండి, మనం మిగిలిన కార్యక్రమం చేసుకుందాం అని చెప్పినటువంటి సంఘటన అది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, క్రైస్తవ సంఘ బోధలో అన్యాగ్ని మెల్లిమెల్లిగా ప్రవేశించింది. క్రైస్తవ సంఘ బోధలో ప్రవేశించే అన్యాగ్ని ఏమిటి అనంటే, ఎక్కడో పుట్టినటువంటి ఆ అన్యాగ్ని మన దేశంలోనికి, మన రాష్ట్రంలోనికి, తెలుగు ప్రజలలోనికి మెల్లిమెల్లిగా పాకి ఈరోజు ఒక మహావృక్షమై ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. కానీ నిజానికి అపోస్తలులు వేసినటువంటి పునాది ముందు నిలబడేటటువంటి ఎందుకంటే ప్రభువే అన్నాడు, పాతాళ లోక ద్వారములు ఈ అపోస్తలులు వేసినటువంటి పునాది ఎదుట నిలబడలేవు, సత్యము ఎదుట నిలబడలేవు, సువార్త ఎదుట నిలబడలేవు అని దేవుని వాక్యము చెబుతూనే ఉంది.
ఒకసారి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండం చూస్తారా? ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము చదువుతారా? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంటే, యెహోవా రక్షించినటువంటి రక్షకుడు కలిగి ఉన్నటువంటి మనము ఈరోజు వచ్చేటటువంటి ఈ చిల్లర మాటలకు, చిల్లర బోధలకు మన వాళ్ళు మెల్లిమెల్లిగా మొగ్గుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. క్రైస్తవ సంఘాల్లో భయంకరమైనటువంటి అవినీతితో కూడిన భయంకరమైనటువంటి దుర్బోధ వ్యాపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? సహోదరుల